లంగ్స్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అందరికీ. లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్. టీబీ అన్నది మనం తీసి పడేసే అంత ఆషామాషి కాదు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు డై ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ బికాస్ ఆఫ్ టీబీ. మన టీబీ కంటే ఎక్కువనా పిచ్చలైట్ అనుకున్నాం. జీవితంతో పోరాటమే. కొత్త మందులు వస్తున్నాయి కానీ వ్యాధుల బారిన పడే ఈ ప్రాణాయామం, యోగా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టీబీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాక రెసిస్టెంట్ టీబీ చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్యనే అనిపిస్తోంది. సో ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటామండి? సో రెసిస్టెంట్ టీబీ అనేది ఇట్స్ లైక్ ఎ నైట్ మేర్ అమ్మో ఎవరికైనా. సో మేము ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడే క్లినికల్ హిస్టరీ తీసుకుంటాం. ఆర్ దేర్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ పర్సన్ టు హ్యావ్ రెసిస్టెన్స్? లేదు అంటే వీ స్టార్ట్ ట్రీట్మెంట్ యాజ్ సెన్సిటివ్ టీబీ విత్ ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ డ్రగ్స్ తోటి రెస్పాండ్ అవ్వని వాళ్ళు, లేదు అంటే ఇంతకుముందు ఒకసారి టీబీ వచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చిన వాళ్ళు, లేదంటే ఫస్ట్ టైం సగంలో ఆపేసి మళ్ళీ రిలాప్స్ అయిన ఇట్లాంటి వాళ్ళు, ఆర్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి, వీళ్ళకి రెసిస్టెన్స్ టీబీ ఎక్కువ ఛాన్సెస్. సో వాళ్ళని రెసిస్టెన్స్ టీబీ డయాగ్నోస్ చేయడానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అవి డయాగ్నోస్ చేసి, ఇంతకుముందు ఇట్ యూస్ టు బి ఈవెన్ మోర్ బ్యాడ్. 16 months, 18 months ఇంజెక్టబుల్స్ ఇచ్చేవాళ్ళం. లక్కీలీ లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ హెస్ టేకెన్ అవుట్ ఇంజెక్షన్స్ అండ్ ఇప్పుడు మొత్తం ఓరల్ ఫార్ములేషన్స్ వచ్చాయి. దేర్ ఆర్ న్యూయర్ మాలిక్యూల్స్ లైక్ బెడాక్విలిన్, డెలామానిడ్ అని చాలా న్యూ మాలిక్యూల్స్ వచ్చాయి. అండ్ కరెంట్లీ ఈ మాలిక్యూల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. అది వీ కాంట్ ప్రిస్క్రైబ్ దెమ్. ఎక్కడో గ్రిప్ లో పెట్టుకుంది గవర్నమెంట్. డెఫినెట్లీ. ఎందుకంటే చాలా ఇది ఎపిడమిక్ లెవెల్లోకి వెళ్ళిపోయిందంటే చచ్చిపోతాం అందరం. అండ్ the kind of infrastructure, manpower, finances involved in controlling TB is huge. So government is definitely serious about it. So ఈ sensitive resistant TB diagnose అయ్యాక మనం ఈ బెడాక్విలిన్ రెజిమెంట్స్ కోసం యూజువల్లీ వీ రిఫర్ దెమ్ బ్యాక్ టు నియర్ బై గవర్నమెంట్ టీబీ సెంటర్. ఎందుకంటే దట్ విల్ cut down the duration of treatment and is definitely better, more effective than non-bedaquiline regimens. So ఇంతకు ముందు స్ట్రెప్టోమైసిన్ అని, క్యానామైసిన్ అని, క్యాప్రియోమైసిన్ అని రోజు ఆల్టర్నేట్ డేస్ ఇటొక ఇంజెక్షన్ అట్లా 6 to 7 months ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. అంటే లాస్ట్ 2-3 years బ్యాక్ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మాలిక్యూల్స్ హ్యావ్ కమ్ అప్. వీఆర్ సీయింగ్ అ బెటర్ రే ఆఫ్ హోప్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీటింగ్ రెసిస్టెంట్ టీబీ. కాకపోతే the duration is very long. మనకు sensitive TB 6 months, resistant TB goes from 12 to 18 months. And వాళ్ళ overall quality of life is very bad. చాలా and the side effects of drugs are very bad. అంటే ఇంత స్ట్రాంగ్ డ్రగ్స్ ఇస్తున్నారంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కదండి. yeah, normal TB drugs, sensitive TB ఉన్న వాళ్ళకు కూడా we explain quite a few things. వాళ్ళు first day counseling లో first majorly they can affect your liver. సో ఎవరికైనా టీబీ మెడిసిన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 2 weeks స్టార్ట్ చేసే ముందు బేస్ లైన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ తీసుకొని 2 weeks తర్వాత మళ్ళీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. ఏం ఎఫెక్ట్ అవ్వలేదంటే దెన్ వీ కంటిన్యూ. అదర్వైజ్ దేర్ సంథింగ్ కాల్ ATT ఇండ్యూస్డ్ హెపటైటిస్ విచ్ ఇస్ అగైన్ ఎ మేజర్ కన్సర్న్. అది స్టార్ట్ అవుతే మళ్ళీ డ్రగ్స్ మొత్తం చేంజ్ చేయాలి. సమ్ పీపుల్ గోయింగ్ టు హెపాటిక్ ఫెయిల్యూర్ ఆల్సో, ఎన్సెఫలోపతీస్, ర్యాషెస్ వస్తాయి, డ్రగ్ ఇంటరాక్షన్స్ చాలా ఉంటాయి వేరే డ్రగ్స్ తోటి, వేరే వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి కనుక. సో అవన్నీ చూసుకొని స్టార్ట్ చేయాలి. అందుకే ఎవరికైనా టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ముందు అన్ని క్లియర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని దెన్. ఇంతకుముందు దేర్ యూస్ టు బీ సంథింగ్ కాల్డ్ ఎంపెరికల్ టీబీ, ATT. లంగ్ ప్రాబ్లం ఉంది, దగ్గు ఉంది, అన్నీ చేసాము, ఏం పెట్టినా తగ్గట్లేదు, సరే ATT తీసేసుకో, మేబీ టీబీ ఉందేమో అని స్టార్ట్ చేసేసేవాళ్ళు. దట్ లెడ్ టు లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ యాక్చువల్లీ. ఇప్పటికీ పెరిఫెరల్స్లో వి స్టిల్ సీ దాట్. వాటర్ ఎక్స్రేలో కనబడ్డదంటే టెస్ట్ చేయకుండా దే స్టార్ట్ ATT, టీబీ మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. సో ఐదర్ ద పేషెంట్ కమ్స్ టు అస్ విత్ సమ్ కాంప్లికేషన్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ కాంప్లికేషన్ ఆఫ్ ద ప్రైమరీ ప్రాబ్లమ్. ఇక 2 issues అవుతున్నాయి. ఒకటి, యూఆర్ వేస్టింగ్ టైం, పేషెంట్ డయాగ్నోసిస్, అసలు డయాగ్నోసిస్ మిస్ అవుతుంది, అండ్ అన్నెసెసరీ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి, అండ్ పేషెంట్ హ్యాస్ టు హ్యావ్ దిస్ కాంప్లికేషన్స్ విత్ ద డ్రగ్స్. సో నౌ వీ హ్యావ్ మూవ్డ్ ఆన్ టు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. కంపల్సరీ మాకు టీబీ ఉందని ఎవిడెన్స్ ఉంటే ఇస్తున్నారు, లేదు అంటే వీ డోంట్. ముందు జాగ్రత్తగా ఏమి చేయలేదు. లేదు. రైట్. చాలా అంటే విపులంగా చెప్తున్నారు డాక్టర్ చేతన్ రావు గారు. సో ఫైనలీ మరి లంగ్, ఇప్పుడు కరోనా లాంటి ఒక తీవ్రమైన స్థితి చూశాక లంగ్స్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అందరికీ. అంటే ఏదో లంగ్స్ అని వదిలేసి, అంతకుముందు హార్ట్ అంటే ఒక పెడస్టల్ మీద పెట్టి హార్ట్ డిసీజ్ని చూసేవారు. లంగ్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలిసిందండి. లంగ్ కేర్కి
ఐ మీన్ ఆబ్వియస్లీ టీబీ అంటే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ఇది, కానీ అసలు లంగ్స్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఏం చేయాలండి? సో లంగ్స్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఆర్గన్ ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ హైడ్రేషన్. ఎనీ ఆర్గన్ బీ ఇట్ లంగ్, హార్ట్, లివర్, ఏదైనా ఈ మూడు ఫస్ట్. దెన్ సెకండ్ థింగ్, స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్. యాక్టివ్ స్మోకింగ్ కానివ్వండి, ప్యాసివ్ స్మోకింగ్ కానివ్వండి, థర్డ్ పార్టీ స్మోక్, హుక్కా, వేపింగ్, ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్, ఫర్ దాట్ మ్యాటర్ ఈవెన్ యువర్ డొమెస్టిక్ ఫ్యూయల్స్, అవన్నిటితోటి యూ హ్యావ్ టు బీ ప్రొటెక్టెడ్. అండ్ ఇప్పుడు మనకున్న ఎయిర్ క్వాలిటీ ఇస్ వెరీ క్వశ్చనబుల్ టు బీ వెరీ ఫ్రాంక్. లైక్ ఇప్పుడు ఢిల్లీ చూసుకున్నారనుకోండి, దే షట్ డౌన్ స్కూల్స్ ఫర్ ఎ వైల్ వెన్ ఎవర్ దే సీ దట్ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ. అది అంటే మనం దర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ యాక్టివ్లీ డూ, బట్ అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు వేరే మాస్క్. ఎవ్రీ వన్ సా కోవిడ్లో మాస్క్ వేసుకున్నందుకు ఎవ్రీ వన్ హ్యాడ్ గుడ్ లంగ్స్. ఐ మీన్ తర్వాత కూడా మనం మాస్క్ కంటిన్యూ చేసినప్పుడు ఆస్తమాస్ తగ్గిపోయినాయి, ఆస్తమా ఎక్సాసర్బేషన్స్ తగ్గిపోయినాయి, ఫ్లూస్ తగ్గిపోయినాయి. ఈ ఇయర్లో ఉన్నంత ఫ్లూస్ వీ డెంట్ సీ లాస్ట్ ఇయర్. దట్ వాస్ బికాస్ కోవిడ్ థాట్ అస్ సమ్ హైజీన్. అండ్ వెన్ యూ హ్యావ్ కఫ్, మనకి దగ్గు కానీ జలుబు కానీ ఉన్నప్పుడు యూ కవర్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నాట్ లెట్ యువర్ సెల్ఫ్ స్ప్రెడ్ ఇట్ టు అదర్స్. అది. అండ్ సెకండ్ థింగ్, పక్కన వాళ్ళు ఎవరైనా దగ్గు జలుబు ఉంటే వీ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ దెమ్ టు అ సేఫ్ ప్లేస్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద లంగ్ డిజీజెస్ ఆర్ డ్రాప్లెట్ స్ప్రెడ్. అవి మనం పర్సనల్ హైజీన్ తోటే ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అండ్ హై రిస్క్ పాపులేషన్, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ హైపర్టెన్సివ్స్, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, పోనీ ఆస్తమా, సిఓపిడి, వీళ్ళందరికీ వీ అడ్వైజ్ వ్యాక్సినేషన్స్. నార్మల్ పాపులేషన్ వాళ్ళకేమో రిస్క్ లేని వాళ్ళకి అబౌవ్ 60 కంపల్సరీ, మిగిలిన వాళ్ళకి బిలో 60 అయినా కంపల్సరీ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్. అండ్ ఫ్లూ ఎనీ ఏజ్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్, ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ అ ఫ్లూ షాట్ ఎవ్రీ ఇయర్. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాదు అన్న గ్యారంటీ లేదు, బట్ వచ్చిన సివియారిటీ తక్కువ ఉంటుంది. జస్ట్ లైక్ కోవిడ్, వ్యాక్సిన్స్ డిక్రీజ్ ద సివియారిటీ, దే డిడ్ంట్ ప్రివెంట్ యూ ఫ్రమ్ హ్యావింగ్. సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా అంతే. ఈవెన్ ఇఫ్ యూ గెట్ దే విల్ బీ అ మైల్డ్ డిజీజ్. సో ఇవి ఇఫ్ యూ కెన్ ఫాలో, మనం కొంచెం రెస్పిరేటరీ హెల్త్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. టీబీకి లేదండి ఏమి? టీబీకి మనకి బీసీజీ వ్యాక్సిన్ ఉంది. బీసీజీ, సో అట్ బర్త్ వి గివ్, అండ్ ఇండియాలో కంపల్సరీ. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అయినా కూడా ఎందుకు ఇంత స్ప్రెడ్ కంటిన్యూ అవుతుంది? సో ఆ బీసీజీ ఇచ్చినందుకే ఈ మాత్రం ఉంది, లేకపోతే ఎక్కడ ఉండేదంటారు అయితే? ఎస్, ద సివియారిటీ ఆఫ్ డిసీజ్ ఇస్ డెఫినెట్లీ లోవర్ బీసీజీ వల్ల. అండ్ సో మొత్తానికి అయితే టీబీ అన్నది మనం తీసి పడేసే అంత ఆషామాషి కాదు. మనం కోవిడ్ గురించి ఎవ్రీ వన్ వెంట్ క్రేజీ హేవైర్, కానీ కోవిడ్ కంటే ముందు ద మోస్ట్ people died of infection was because of TB. Highest number of people who die of infection is because of TB. And then even in our fraternity, when initial 2019 November December lo when we got the initial news of COVID from China, we were like mana TB kante ekuna pichalaita anukunnam. Until unless it came to India and made a wave, we really didn't take it serious because TB was that ఇది ఎపిసోడిక్ గా వచ్చి వెళ్ళిపోయింది అంతే. కానీ టీబీ ఇస్ దేర్ విత్ us, అండ్ టు బి వెరీ ఫ్రాంక్, కరోనా వల్ల కొంచెం మన ప్రోగ్రామ్ కూడా దెబ్బతిన్నది. సో ఆ లాక్డౌన్ పీరియడ్స్లో పీపుల్ డింట్ కమ్ అవుట్ ఫర్ డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ డిలే అయింది, ఇన్ఫెక్టివిటీ పెరిగింది, ఎస్పెషలీ రెసిస్టెంట్ టీబీ. సో లాక్డౌన్ ఎత్తేసాక ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ వాజ్ అన్ ఇంక్రీజ్ స్పర్ట్ ఆఫ్ డయాగ్నోసిస్, ఇంక్రీజ్ ఇన్ న్యూ స్టార్టింగ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్. ప్రోగ్రామ్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళింది, ద టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, బికాస్ ఆఫ్ కోవిడ్, బికాస్ ఆల్ ద ఫండ్స్ వర్ రీలొకేటెడ్, మ్యాన్ పవర్ వాజ్ రీలొకేటెడ్. సో టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కొంచెం ఎఫెక్ట్ అయితే అయ్యింది కోవిడ్ వల్ల. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ చేతన్ రావు గారు. కొన్ని చాలా మౌలిక ప్రశ్నలు అబౌట్ లంగ్ హెల్త్ అండ్ ఇప్పుడున్న సీజన్ని బట్టి, ఏసీలు, అలాగే మన చుట్టూ ఉండే పరిసరాలు, వీటన్నిటికీ మనకి హ్యూమిడిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని ఇప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. అవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? నిజంగానే అవి డస్ట్ మైట్స్ని కంట్రోల్ చేస్తాయా? ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఆర్ స్టిల్ క్వశ్చనబుల్, ఎందుకంటే మనకు ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని బట్టి డిపెండెంట్. మనం 24/7 రూమ్లో అయితే ఉండలేము, ఆబ్వియస్లీ మనం బయటకు అయితే వెళ్తాం, బట్ అట్లీస్ట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మనకి మన లోకల్ ఎన్వైర్న్మెంట్ అయితే ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసీస్ అండ్ ఎయిర్ కూలర్స్, అలర్జిక్ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు, లేదు ఆస్తమా, సిఓపిడి ఆర్ క్రానిక్ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని వీ సజెస్ట్ దెమ్ నాట్ టు యూస్ కూలర్స్, బికాజ్ మనకి ఎయిర్ కూలర్స్లో గ్రాస్, ఆ ఫిల్టర్స్ ఉంటాయి. అండ్ మనము ఆబ్వియస్లీ వీ డోంట్
చేంజ్ దెమ్ వెరీ ఆఫన్. కాబట్టి అందులో మోల్డ్ సో గ్రోత్ ఉంటుంది, మోల్డ్ fungus. గ్రోత్ ఉంటుంది అండ్ ఫంగల్ సెన్సిటైజేషన్ ఇస్ టూ హై. సో వాళ్ళకి ఈజీగా ఎక్సాసర్బేషన్స్ వచ్చేస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసీ రెగ్యులర్ సర్వీసింగ్ చేసుకొని టెండెన్సీస్ ఉన్న ఆస్తమా సిఓపిడి ఆర్ అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళని 24-25 కంటే ఎక్కువ పెట్టుకోండి అని చెప్తాం. అది దట్ ఈస్ ఓకే. నాట్ అండ్ అయితే ఏసీ పక్కనే పడుకోకుండా కొంచెం దూరంగా Yes. ఉండడం అనేది కొంచెం హెల్ప్ అవుతుంది, కొంచెం Yes. బేసిక్ ఇది తీసుకోవడం when వల్ల. coolers కంటే డెఫినెట్లీ ఏసీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. Or if you still have only cooler, you have to change the grass and all, clean it very regularly, make sure there's no pooling of water in it. మనం ముందు రోజు పోసి అది అట్లానే ఉంచితే వాటర్ అట్లాగే వదిలేస్తాం, అది అయిపోయే వరకు మళ్ళీ రీఫిల్ చెయ్యం. సో దట్ అగైన్ ఇస్ అ సోర్స్ ఫర్ లాట్ ఆఫ్ బ్రీడింగ్. ఓవరాల్గా అయితే మనం జీవితంతో పోరాటమే. అంతే. అంటే మోర్ అండ్ మోర్ యాజ్ వి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ Yeah. కొత్త మందులు వస్తున్నాయి, కానీ వ్యాధుల బారిన పడే సూచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అవును. అండ్ ఫైనలీ డాక్టర్ చేతన్ రావు గారు, కూలర్స్ విషయం ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రాణాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, సింహక్రియ అని మధ్యలో కోవిడ్ అప్పుడు అందరినీ చేయమన్నారు, నాలుక బయటపెట్టి సింహంలాగా అరవమని. Okay. ఇలాంటివన్నీ మీరు ఒక అలోపాత్గా యూ The other thing that you said that I absolutely have no idea, కానీ ఈ ప్రాణాయామం, యోగా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్క పేషెంట్కి మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. బికాస్ దే ఆర్ ఇన్హెరిటెడ్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. కాబట్టి మేము చెప్తే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, వాళ్ళు చెప్తే ప్రాణాయామం అంటారు. సో ఇట్స్ ఓకే అండ్ వీ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు డూ దట్. అది ఎస్పెషల్లీ పీపుల్ విత్ క్రానిక్ లంగ్ డిసీజెస్, డెఫినెట్గా వీ ఆల్సో ఎంకరేజ్ దట్. రైట్. సో మొత్తానికైతే ఈ సీజన్లో మీరు చెప్పిన సూచనలు అందరూ పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చేతన్ రావు గారు. టీబీ గురించి వరల్డ్ టీబీ డే సందర్భంగా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందిని అలర్ట్ చేసింది వాళ్ళ. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.